ప్రకోపాన్ని చూపించింది. భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్ మనాలి జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండి మనాలిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభవించిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాని ఉపనదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ చర్యలు కూడా చేపడుతున్నారు. జాతీయ రహదారి పలు ప్రదేశాల్లో బ్లాక్ అయింది. దీంతో మండి జిల్లాలో 40 దుకాణాలున్న 2 భవనాలు కూలిపోయాయి. ముందుగానే ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కిన్నౌర్ జిల్లా కన్వి గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. సిమ్లాలో వర్షాల కారణంగా భూస్ఖలనం, రహదారులు మూసివేతలు చోటు చేసుకోవడంతో జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ కాంగ్రా, చంబా, యూనా, బిలాస్పూర్, సోలన్, మండి, కుల్లు, సిమ్లా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 20 నుండి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 156 మంది ప్రాణాలు కోల్పోగా 38 మంది అదృశ్యమయ్యారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. సమీపంలో ఉన్న బిందు ఝంక్ వద్ద బియాస్ నది వరద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపులర్ టూరిస్ట్ కేంద్రానికి రాకపోకలు తెగిపోయాయి. మనాలిలో నది సమీపంలో ఉన్న ఓ హోటల్ ఆ వరదలో కొట్టుకుపోయింది. మండి, కుల్లు ప్రాంతాల్లో డేంజర్ మార్క్ దాటి నది ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. బహంగ్, అలు గ్రౌండ్ ప్రాంతాల నుంచి జనాలను తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు నది సమీపానికి వెళ్లవద్దని టూరిస్టులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. पूरा का पूरा अभी दिन निकला है।